ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో కణితలు అంటే ఇది గర్భసంచి అయితే ఇక్కడ లైనింగ్ మయోమెట్రియంలో కణితలు రావడం, ఇక్కడ యూట్రస్ లోపల, యూట్రస్ కొంచెం బయట, యూట్రస్ కి పక్కన కూడా రావచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. ఫైబ్రాయిడ్స్ మనకి ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతాయి? మనకి మన ఆంధ్ర తెలంగాణలో చాలా స్టడీస్ జరిగాయి. అక్కడ చూసింది ఏంటంటే 40 లోపు వాళ్ళకి దగ్గరగా 35% వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. 40 నుంచి 60 లోపల వాళ్ళకి దగ్గరగా 50 నుంచి 60% దాకా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం అందరికీ మనం గర్భసంచి తీసేయాలా? కాదు. ఫైబ్రాయిడ్స్ అనేవి చిన్నగా కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి చాలా మంచి స్కాన్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ ఇయర్ స్కాన్స్ చేసుకోండి అని చెప్తాం. అలా అని 5 మిల్లీమీటర్ ఫైబ్రాయిడ్, అసలు 5 మిల్లీమీటర్ ఫైబ్రాయిడ్, 8 మిల్లీమీటర్ ఫైబ్రాయిడ్ అంటే ఇంత ఫైబ్రాయిడ్, దాని వల్ల అసలు ఎటువంటి చేంజెస్ మీకు ఉండవు. అంత చిన్న ఫైబ్రాయిడ్స్ మోస్ట్ ఆఫన్ అంటే ఇప్పుడు ఇది లైనింగ్ అండి, దీని దగ్గరికి ఉండి దీని లోపల ఉంటేనే మనకి దాని వల్ల బ్లీడింగ్ అవుతుంది. ఈ లోపల ఇంకెక్కడన్నా ఉన్న చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఫైబ్రాయిడ్స్ మరి క్యాన్సర్ లోకి వెళ్తాయి కదా అంటే, ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ అవ్వాలంటే లియోమయోసార్కోమా అంటాం. ఆ లియోమయోసార్కోమా 1,00,000లో ఒక 10 మందికి కూడా రాదు. అలానే ఇప్పుడు ఒక ఫైబ్రాయిడ్ ఉందని 1,00,000 మందికి మనం గర్భసంచులు తీసేస్తే ఎంత మందికి మనం ఇంకా ఎక్కువ హార్మ్ చేస్తున్నాము, అది చాలా ముఖ్యంగా మనం గమనించాలి.